ఇది ఎంటున్నది మా ఊరు చౌరస్తా ఆనవాడి చౌరస్తా మెత్తగా అయింది. ఏం లేదు కానీ ఆన ఒలిపి కొట్టుడు కొడితే మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఆడుకోతున్నానంటే మా పాతింటికి పోతున్నా. ఆడ ఆడ ఎంట బోర్డులు కనిపించేది మా కొత్తిల్లు. ఇట్లనే వాడి నడుచుకుంటా ఇట్టా ఇట్లనే వాడు నడుచుకుంటూ పోతే హనుమాన్ల జాజ వస్తుంది. హనుమాన్ల జాజ కాడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇక అదే నడుచుకుంటూ పోతున్నా. మన హనుమాన్ల గుడికి కాడికి వంగనే మీకు చూపెడతా దేవుణ్ణి, దండం పెట్టుకోవాలి. ఏంటంటే ఏం లేదు, ఈ ఎంట హనుమాన్ల గుడి అబ్బా జంపు చేసుకుంటూ పోవాల్సి వస్తుండదు ఆ ఇంటికి. ఎందుకంటే ఇట్లా వెళ్ళి మేము చిన్నగా మస్తు ఆడుకుంటుంటే గుంపు లేకుంటుంటే మా క్లాస్మేట్లు మేము ఇట్లా వాడి ఇట్లా వస్తే ఇక్కడ ఇట్లా మలితే గడ్డం గీటంగా మంచిగానే వచ్చింది. అబ్బా మనకు చిన్న ఉన్నప్పుడు గడ్డం రాలేదు, చాలా బాధపడతా అంటే ఇక మా ఇల్లు వచ్చినది అబ్బి. ఇదే మా పాతిల్లు, పెద్ద గేటు తెరిస్తే లోపట కారు. అమ్మా ఎవరు? హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అను. నేను మీ నిత్యని. ఇంకా చెప్పేమన్నా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అందరికి నేను ఇత్తని. ఇట్లా కారు పెట్టినాం మా ఇంటికాడ. ముందుగాల ఓమ్ని కారు ఉండే, దీంట్లో బరాబర్ వెళ్ళిపోతుండే. దీంట్లోకి వెళ్ళి వాడి ఇట్లా వస్తుండే, ఇక్కడ ఉంటుండే. అవు అమ్మా అవు అవు నీవేం చెప్తావు చెప్పరా. ఇది మా పాతింటికాడ కుక్క. ఇది దీని పేరు ఏం పేరు? దీని పేరు స్నోపియా. నువ్వు మాట్లాడితే మాట్లాడాలి. మాట్లాడు. వెల్కమ్ ఛానల్. మాట జామ చెట్టు ఉన్నది. జామకాయలు పడతాయి. జామకాయలు పడ్డా? మీరు తిన్నాక బాగుంది.